నమస్తే. మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని లస్కర్గూడ గ్రామంలోని శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోని గ్రామ సర్పంచ్ అల్లి ఐలయ్య యాదవ్ పాలకవర్గం అలాగే గ్రామ పెద్దల సమక్షంలో ఈ సంవత్సరం తెలుగునామ ఉగాది పర్వదినాన కొత్త సంవత్సర పంచాంగం పరాభవ నామ సంవత్సరం కొత్త పంచాంగాన్ని లస్కర్గూడ గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలోనే కొత్త సంవత్సరం పంచాంగాన్ని ఊరును గురించి, ఊర్లో సమస్యల గురించి ఏం జరుగుతోంది, కొత్త పంచాంగంలో ఈ సంవత్సరం ఎలా ఉందని గ్రామస్తులందరూ కలిసి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మిథున రాశి 8 ఆదాయం 11 ఖర్చు 1 రాజపూజ 7 అవమానాలు సురేష్ కూడా శతభిష కుంభమైతుంది 2 ఆదాయం 8 ఖర్చు 4 మిథున రాశి 8 ఆదాయం 11 ఖర్చు 1 రాజపూజ 7 అవమానాలు వీరస్వామి 5 ఆదాయం 14 ఖర్చు 5 ఆదాయం 14 ఖర్చు సాయిలు శతభిష కుంభమైతుంది 2 ఆదాయం 8 ఖర్చు 4 రాజపూజాలు 2 అవమానాలు విధారాశి 5 ఆదాయం 14 ఖర్చు 6 రాజపూజాలు జంగమే శ్రవణ నక్షత్రం మకర రాశి 2 ఆదాయము 8 ఖర్చు 1 రాజపూజ 2 అవమానం రాశి ఆదాయం 11 ఖర్చు 3 రాజపూజాలు 3 అవమానం దయ వల్ల అంత మంచిగా జరగాలని కోరుకుంటూ అందరికి కూడా సర్పంచ్ వార్డు మెంబర్లకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా నేను ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ పరాభవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మన లస్కర్గూడ గ్రామంలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, పెద్దలు, చిన్నలు ప్రతి ఒక్కరి సమక్షంలో ఈ యొక్క ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే లస్కర్గూడ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎల్లవేళలా ఆ భగవంతుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఊళ్ళో ఉన్న యువకులు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరి గ్రామ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. గ్రామ పంచాయతీ పాలకవర్గానికి, సర్పంచ్ గారికి, మా గ్రామ ప్రజలు మేము ప్రతి సంవత్సరము గ్రామంలో అందరము యువకులు కానీ పెద్దలు కానీ అందరం కలిసి మా ఆంజనేయ స్వామి ఊళ్ళో ప్రతి సంవత్సరం అది పంతులు గారి దగ్గర ఇక్కడ కలుసుకొని పంచాంగ పఠనం చేయించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఒక 40 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఊరి గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఉగాది పర్వదినాల సందర్భంగా మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకు, సర్పంచులకు, వార్డు మెంబర్లకు ముఖ్యంగా నేను తెలియజేసింది ఏంటంటే మా గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత హనుమాన్ టెంపుల్కి ఇంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం నిజంగా వాళ్ళకు వివేకానంద యూత్కి మా గ్రామ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లస్కర్గూడ గ్రామ ప్రజలకు మరియు గ్రామ పంచాయతీ పెద్దలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో లస్కర్గూడ గ్రామ ప్రజలు వచ్చి జయప్రదం చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రతి కార్యక్రమానికి గుడి దగ్గర ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రోత్సహించి సహకరించి అందరూ పెద్దలు, చిన్నలు, పెద్దలు అందరూ ఈ గ్రామ గుడికాడికి వచ్చి
ప్రయత్నం చేయాలని నా యొక్క కృతజ్ఞత. జై శ్రీరామ్.